ప్రపంచంలో ఎక్కడ లేనిది ఈ దేశంలోనే ఉన్నటువంటి ఏకైక కుల వ్యవస్థ. అందుకే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినారు, కుల పునాదులపైన ఈ దేశం యొక్క నిర్మాణాన్ని సాధించలేము అని. అందుకే ఇప్పటికీ ఈ దేశం యొక్క ప్రగతికి అనేక అడ్డంకులు ఉన్నాయి. వాటన్నిటికీ పరిష్కారం చూపించాలని ప్రయత్నించినటువంటి, రాజ్యాంగంలో అనేక విషయాలు పొందుపరిచినటువంటి మహానాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇలా కొంతమంది అంబేద్కర్ గారు అంటే ఆయన ఎస్సీ వర్గాల నాయకుడు, ఆయన విగ్రహం ఎస్సీ వాళ్ళని పెట్టాలి అని వాదించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. చాలా దురదృష్టకరం, బాధాకరం. ఈ దేశానికే రాజ్యాంగాన్ని అందించినటువంటి నాయకుడు బాబాసాహెబ్. రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీల నాయకుడు ఎట్లవుతాడు? ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల గురించి ఆలోచించినటువంటి నాయకుడు. ఇలా మహిళల హక్కులు ఏడికెళ్ళి వచ్చినాయి, కార్మికుల హక్కులు ఏడికెళ్ళి వచ్చినాయి, విద్యార్థుల హక్కులు ఏడికెళ్ళి వచ్చినాయి, రిజర్వేషన్స్ ఏడికెళ్ళి వచ్చినాయి, ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు. అసలు ఈ రాజ్యాంగ నిర్మాణం ద్వారానే ఈ దేశం యొక్క పరిపాలనను నిర్మించినటువంటి గొప్ప నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అటువంటి నాయకునికి ఈరోజు ఈ దేశంలో నిజంగా దక్కాల్సినంత గౌరవం దక్కుతలేదని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఆయన ఒక చిన్న కులంలో పుట్టడమే కారణమా అని అనిపిస్తుంటుంది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టికల్ 3 ద్వారానే, ఎంతో ముందు చూపుతో ఆర్టికల్ 3 నుండి పొందుపరిచినటువంటి మహానేత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎవరు ఊహించి ఉండరు. ఎక్కడైనా కొత్త రాష్ట్రాలు ఏర్పడాల్సి వస్తే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ ఒత్తిడులు కారణం కాకూడదనే ఉద్దేశంతో ఆర్టికల్ 3ని పొందుపరచడం ద్వారా ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అందుకే మన అధినేత కేసీఆర్ గారు వారికి అత్యంత గౌరవం దక్కాలి అనే ఉద్దేశంతో అనేక సభలలో చెప్పినారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేనటువంటి 125 అడుగుల విగ్రహం, అంటే పార్లమెంటు పోలిన బిల్డింగ్తో చూస్తే నాకు తెలుసు అది 175 అడుగుల ఎత్తైన విగ్రహం. దాన్ని ఎంతో ముందు చూపుతో దాన్ని డిజైన్ చేసింది కూడా ఆ రోజు కేసీఆర్ గారు సారే. కాబట్టి ఇలా ఒక అందమైన విగ్రహాన్ని మనం హైదరాబాద్ నగరంలో నిర్మించుకోగలిగినాం. అది వారి ఆలోచన విధానం. చివరగా నేను చెప్పేది ఒకటే, డాక్టర్ బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. రానున్న కాలంలో అనేక మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. దేశం యొక్క, రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం మరి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆలోచించడమే కాకుండా పార్టీలను నడుపుతున్నటువంటి నాయకులు, కేటీఆర్ గారు లాంటి యువ నాయకులు, మన భవిష్యత్తు తరాల నాయకులు, మీరు ఇంకా గొప్పగా ఆలోచించి ఈ వర్గాలు పై చూసినప్పుడు మనం అనుకుంటున్నాం, ఇంకేందా రిజర్వేషన్లు వచ్చినాయి, 70 ఏళ్ళు అయిపోయింది, వీళ్ళకి ఏమైంది అని మాట్లాడేటోళ్ళు ఉన్నారు. ఏమైందో ఒక్కసారి ఒక సర్వే చేసి చూడండి. ఎస్టీ వాడలలో ఏం జరుగుతుంది, ఎస్టీ వాడలలో ఏముంది, వాళ్ళ పరిస్థితులు ఏంది. నిజంగానే ఇందాక ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టు నిన్నటి వరకు, అంటే తెలంగాణ రాక పూర్వం వరకు చదువుకు దూరం ఉన్నటువంటి వర్గాలు వీళ్ళు. వీళ్ళు ఎప్పుడైతే గురుకుల పాఠశాలలు వచ్చినాయో చదువు అందుబాటులోకి వచ్చింది. ఇలా విదేశాలకు పోయేటువంటి అవకాశాలు వచ్చినాయి, ఉద్యోగాలు చేసే అవకాశాలు వచ్చినాయి, ధైర్యం వచ్చింది. మేము కూడా ఏమైనా చేయగలము, మాకు అవకాశాలు ఇస్తే మేము దేన్నైనా సాధించగలుగుతాం అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అప్పటి నుంచే ఈ వర్గాలలో ప్రతి సంవత్సరం 8 లక్షల మందికి మన గురుకుల పాఠశాలల ద్వారా గొప్ప విద్యను అందించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ కొనసాగింపు జరగాలి. ఇదొక వైపు ఉంటే, చాలా గొప్పలు చెప్పి అలా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యంగా ఎస్సీలను అయితే నమ్మించి మోసం చేసినటువంటి, వంచినటువంటి ప్రభుత్వం. మళ్ళీ అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకొని ఆ రోజు దళిత బంధు పేరిట కొన్ని కుటుంబాలను ప్రతి సంవత్సరం ఒక 5 సంవత్సరాలలో 17 లక్షల కుటుంబాలను పూర్తి స్థాయిలో వాళ్ళను ఆర్థికంగా బాగు చేయాలని ఒక ప్రణాళికాబద్ధంగా కేసీఆర్ గారు ఆలోచిస్తే దాని మీద విషం జల్లి, బురద జల్లి, అదేదో
ఎస్సీ వర్గాలకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రోగ్రాం కింద దాన్ని చిత్రీకరించి ఎన్నికలలో వాడుకొని వాళ్ళని రెచ్చగొట్టి ఆ రోజు అనౌన్స్ చేసినటువంటి అంబేద్కర్ అభయాస్తం ఎందుకు అమలు చేయరు? అంబేద్కర్ గారి పేరు ఎందుకు పెట్టినరు ఆ స్కీమ్ కానీ నేను ఇలా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా. మీకు నిజంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏమాత్రం నీతి నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే అంబేద్కర్ గారి పేరు పెట్టుకొని ఆ స్కీమును మీరు అవమానపరుస్తారా? ఇంతకంటే ఘోరం, ఇంతకంటే నీచం ఇంకొకటి ఉంటుందా అని కూడా నేను సందర్భంగా మనవి చేస్తున్నా. కాబట్టి ఆనాడు ఎస్సీ వర్గాల కోసం కేసీఆర్ గారు చాలా గొప్పగా ఆలోచించారు. మరి ఇలా 2.5 సంవత్సరాలు అవుతుంది. అసలు మీకు గుర్తుందా? ఈ ఎస్సీ వర్గాలు, ఎస్టీ వర్గాలు, పేద వర్గాలు ఉన్నారు, మేము ఇచ్చిన మాటలు నిలబెట్టాలనేటువంటి కనీసం గుర్తు కూడా లేదు మీకు. కాబట్టి ఇది చాలా దురదృష్టకరం, బాధాకరం. రానున్నటువంటి కాలంలో తిరిగి మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మన నేత కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలి. తిరిగి ఏవైతే ఈ 5 సంవత్సరాల్లో మనం కోల్పోయినామో వాటన్నిటిని కూడా చేసుకునేటువంటి అవకాశం రావాలని, దానికోసం అన్ని వర్గాల ప్రజలు కూడా అండదండలు అందించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి ఈ సందర్భంగా నాకు కూడా మాట్లాడే అటువంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ